హన్మకొండ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కమలాపూర్ మండలంలో పర్యటించారు. కమలాపూర్ మండలం గూడూరు గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన నాటి నుంచి ఒక గింజను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ సంపత్రావు, సత్యనారాయణరావు, లక్ష్మణరావు, చంద్రారెడ్డి పాల్గొన్నారు. కలెక్టర్ గారు ట్రాక్టర్లో పోతే దిగుమతి చేసుకొని బారదని ఏమంటారు ఒకటి. మళ్ళీ ఇప్పుడు ఈ ట్రాక్టర్ నాకు పైసలు మాకు వాళ్ళు 15 రూపాయలు కట్టారు కదా, అదే ఏమంటారు ఎందుకు వేయరు? ఇప్పుడు బారదాని విన్నారు కదా, స్వయంగా రైతే తన నోటి నుంచి చెప్తా ఉన్నాడు ఎంత ఇబ్బంది పడుతున్నాడని ముచ్చడే చెప్తా ఉన్నారు. ఇక మొత్తం అవే ఉన్నాయి, వడ్లన్నీ ఉన్నాయి, రైతు చెప్తా ఉన్నాడు. ఇది ఏం పద్ధతి, ఇది ఏం ప్రభుత్వం, ఏం చేస్తున్నారు మీరు? రైతులను కూడా ఆదుకొని చేత కాకపోతే మీది ఏం ప్రభుత్వం, ఏం కథ? ఇది ఖచ్చితంగా వెంటనే ఎత్తుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కొట్టుకొని ఇస్తలేరు, ఎందుకు ఇది పెడుతున్నారు? ఎందుకు కుట్టి లారీలలో కొట్టాలి అంటే, లారీలలో కొట్టాలంటే మళ్ళీ మంచి వడ్లు కొన్ని ఖరాబ్ ఉన్న వడ్లు మిక్స్ అయితే ఎవరు దీంట్లో రైతు నష్టపోడా? ఇదేం రూల్స్ నాకు అర్థం కాదు. ఖచ్చితంగా వెంటనే ఇవాళ గన్ని బ్యాగ్స్ మొత్తం కూడా వెంటనే ప్రభుత్వం ఇవ్వాలి. ఇవాళ నేను ఇప్పుడు ఇక్కడ నుంచే ఈ సెంటర్ నుంచే నిలబడి సివిల్ సప్లై కమిషనర్ గారికి ఫోన్ చేసిన, వరంగల్ హనంకొండ కలెక్టర్ గారికి ఫోన్ చేసిన. ఇవాళ వాళ్ళిద్దరు కూడా ఫోన్లో ఎత్తి మేము టెలికాన్ఫరెన్స్ ఉన్నామని చెప్తున్నారు. ఇలా మీరు టెలికాన్ఫరెన్స్ ఉంటే ఉండొచ్చు, కానీ రైతులందరూ కూడా అల్లాడిపోతూ ఉన్నారు నా నియోజకవర్గంలో. ఖచ్చితంగా మీరు ఇవ్వాలి. మీరు గిట్ల వీళ్ళకి ఇవ్వాలి. ఇవ్వకపోతే మీరు సాయంత్రం వరకు ఇవన్నీ అందియకపోతే వాతావరణం మంచిగా లేదు. వర్షం పడితే ఈ వడ్లన్నీ తడిస్తే ఎవరు బాధ్యులు? ఈ ప్రభుత్వం బాధ్యులు అని నేను అడుగుతా ఉన్నాను. మీరు గిట్ల ఇవ్వకపోతే రైతులతోని పెద్ద ఎత్తున ఈడ ధర్నా చేస్తా. మీరు దీని మీద మీరు వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. సివిల్ సప్లై మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు అద్భుతంగా చేస్తామని చెప్తున్నారు. దయచేసి మీకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న రైతుల పక్షాన మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి సెంటర్ ఓపెన్ అయినాక కూడా ఈ సెంటర్లో ఇన్ని గణం వడ్లు ఎందుకు ఉన్నాయో ఒకసారి మీ అధికారులను మీరు అడగండి. వాళ్ళు ఏం రూల్స్ పెట్టినా అనేది మీరు అడగండి. ఖచ్చితంగా నేను మీకు కూడా మీ దృష్టికి కూడా తీసుకొస్తున్నా. మీ టెలికాన్ఫరెన్స్లో మీరు ఖచ్చితంగా అధికారులను అడగాలి. హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలం, ఇది గూడూరు సొసైటీ. ఈ సొసైటీ తీరే ఉప్పల్లో కూడా ఇప్పుడే నాకు ఫోన్లు చేసిరు అక్కడి నుంచి రైతులు. అక్కడ కూడా కేవలం మీరు వచ్చి సెంటర్లోనే వస్తే ఆరబెడితేనే మేము గన్ని బ్యాగులు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఎందుకు ఇయ్యరు? ఈ రోడ్ల మీద ఆరో వస్తారు, వాళ్ళు 7:30 6 వస్తారు, వాళ్ళకి ఇవ్వచ్చు కదా. పక్కన ఇదే సెంటర్ ఉంటే పక్కన ఉంటుంది, దానికి ఎందుకు రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు? ఖచ్చితంగా మీరు ఇవ్వకపోతే మాత్రం దీనికి తీవ్రమైన పరిణామాలు ఈ ప్రభుత్వం ఎత్తుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి హుజూరాబాద్ నియోజకవర్గం ప్రత్యేకంగా కమలాపూర్ మండలం గూడూరు రైతుల పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇది ప్రతి సెంటర్లో ఇదే ప్రాబ్లం అవుతుందని చెప్పక తప్పదు. దయచేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సివిల్ సప్లై మంత్రి మీరు, సివిల్ సప్లై కమిషనర్ గారు చౌహాన్ గారు, ఇవాళ ప్రవీణ గారు కలెక్టర్ గారు, ఇవాళ స్థానికంగా జిల్లా సంబంధించిన డిఎస్ఓ గారు, డిఎం గారు అందరు కూడా వెంటనే స్పందించండి. లేకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు.